దూరం నుంచి కిందకి పైకి చూపించవు కదా. మరి పెద్దమ్మ నువ్వు కింద చూపించేసి పైకి వెళ్ళి లిఫ్ట్ ఎక్కి ఇప్పుడు పైకి వెళ్ళి అప్పుడు పెద్దమ్మ నువ్వు లోపలికి వెళ్ళి అదంతా చూపించచ్చు కదా. అప్పుడు చూస్తే నేను అందరికీ పంపించి లైక్ చేసి షేక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న గంటని గట్టిగా నొక్కమని చెప్తాం కదా. అప్పుడు నువ్వు అందరికీ పంపించానని పొగుంటావు కదా. అందుకనే నేను అలా చూపించమంటున్నాను. రామలక్ష్మి అడిగినట్టు మెరీనా బే శాండ్స్ హోటల్ టాప్లో ఉన్న షిప్ వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది శాండ్స్ హోటల్ అవుట్ సైడ్ వ్యూ. మేము వచ్చింది టవర్ 3 మాట. మీరు చూసారు కదా, పిక్లో చూసారు కదండి, 3 టవర్స్ ఉంటాయి. మాకు రూమ్ వచ్చింది మాత్రం టవర్ 3లో. ఇక్కడ మేము చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఫిల్ చేస్తున్నాం. ఆమె అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా అడిగి రాసుకుంటుంది. కోవిడ్ కదా, కోవిడ్ వల్ల మొత్తం చాలా సెక్యూరిటీ చెక్ అన్ని డీటెయిల్స్ని చాలా ఇన్ డీటెయిల్గా వాళ్ళు క్వశ్చన్ చేసి మరీ ఫిల్ చేయించుకున్నారు. అక్కడే మాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు రూమ్ లోపల ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో మేము లిఫ్ట్ ద్వారా పైకి వచ్చాం. మాకు వచ్చింది రూము 30th ఫ్లోర్లో. మా రూమ్ నెంబర్ వచ్చి 3019. ఇదంతా సేమ్ అన్ని హోటల్స్లోనే ఇట్లాగే ఉంటుంది కదండి లోపల వ్యూ. లోపలికి వచ్చాం. ఇది మాకు వచ్చిన రూము. సో బయట నుంచి బాల్కనీ నుంచి వ్యూ చూసారా ఎట్లా ఉందో. చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాను, అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో అన్నీ లోపల అన్నీ ఏంటంటే విత్ రిమోట్ ఆటోమేటెడ్ అయి ఉంటాయండి. సో మనం కూర్చున్న ప్లేస్ నుంచి అంతా ఆపరేట్ చేయొచ్చు. కర్టెన్స్ కానీ టీవీ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ అయి ఉంటుంది. సో మనం అసలు ఏమీ మాన్యువల్గా చేయవలసింది ఏది ఉండదు ఇక్కడ అన్ని రకాల గ్రీన్ టీలు, కాఫీ, టీ అన్నీ రెడీమేడ్గా ఉంటాయండి. అండ్ స్విమ్మింగ్ డ్రెస్ మీకు అన్నీ చూపిస్తాను. లోపల ఏమేమి మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కొన్ని కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా పెడతారు మన కోసం. సో ఇన్సైడ్ బాత్రూమ్, షవర్ చాలా హైజీనిక్గా ఉంటుంది. సో మీకోసం నేను అన్నీ క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను అనమాట. మేము వచ్చిన రోజున సేమ్ డే చాలా పెద్ద వర్షం అయితే వచ్చిందండి. చూడండి, నేను బాల్కనీ నుంచి వర్షాన్ని క్యాప్చర్ చేశాను. చాలా ఇక్కడి నుంచి ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ కూడా క్యాప్చర్ చేశాను. ఇదంతా బే ఏరియా కదండి. సో సన్సెట్, సన్ రైజ్ అనేది చాలా బాగుంటాయి ఈ టాప్ వ్యూ నుంచి చూస్తే. ఇప్పుడు మనం 57th ఫ్లోర్లో ఉన్న షిప్ వ్యూని చూడడానికి పైకి వచ్చేసామన్నమాట లిఫ్ట్లో. ఇక్కడ చూడండి, ఈ షిప్ వ్యూ అనేది మొత్తం మీకు అంతా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, సెక్యూరిటీ చెక్ అండ్ మై టోకెన్ వెరిఫికేషన్, మా టైము, మా స్లాట్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మమ్మల్ని అలౌ చేశారన్నమాట. సో ఈ పైకి రావడానికి ముందే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రతి గెస్ట్కి హోటల్లో స్టే చేసే వాళ్ళకి పర్ డే 1 hour అయితే అలౌ చేస్తారు, 1 hour టైం స్లాట్.
సో మా టైం స్లాట్ వచ్చి ఆ రోజు ఈవినింగ్ వచ్చిందన్నమాట. మీకు బయట అవుట్ సైడ్ నుంచి మనం ఈ శాండ్స్ హోటల్ చూసినప్పుడు 3 టవర్స్ పైన షిప్ అనే సింబల్లో వ్యూ ఉంది కదండి. ఆ వ్యూ మనకి కింద నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది. సో ఈ లాగ్ నేను ఎడిట్ చేయకుండా సేమ్ అదే కెమెరా రోల్స్తో కంటిన్యూస్గా నేను క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మీరు చూసే వాళ్ళందరికీ ఈ పైన ఆ షిప్ షేప్ ఉన్న వ్యూ ఎంత పెద్దదో ఒక ఐడియా వస్తుందని. సో మేము అట్లా నడుచుకుంటూ చివరికి వచ్చిన తర్వాత మేము తీసుకున్నది ఏంటంటే సీ పూల్ వ్యూ. ABCR 1 2 3 పూల్స్ ఉన్నాయన్నమాట. మనం ఎట్లాగైనా కాల్ చేయొచ్చు. సో మేము తీసుకున్నది నెంబర్ 3 ఆర్ సీ వ్యూ. సో ఈ కార్నర్ది పూల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ కార్నర్ నుంచి మొత్తం సింగపూర్ సిటీ అటు సైడ్, ఐ మీన్ దీనికి ఆపోజిట్గా ఉన్న వ్యూని మనం 180 డిగ్రీస్లో క్యాప్చర్ చేయొచ్చు కదా. ఈవెన్ ఫొటోస్ తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ చాలా వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్నర్ పూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కార్నర్ నుంచి మనం చూస్తే సిటీ మొత్తం చాలా అది ఆ ఫీల్, ఎక్స్పీరియన్సు అదంతా చాలా వండర్ఫుల్ అండి. యాక్చువల్గా ఈవెన్ మనకి ఇచ్చిన స్లాట్ 1 అవర్ టైం కూడా సరిపోదు, ఇంకా ఉండాలనిపిస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయడానికే 1 అవర్ సరిపోదు. ఎందుకంటే స్విమ్మింగ్తో పాటు మనం అన్ని రకాల యాంగిల్స్లోనే సిటీ కవర్ అయ్యేలాగా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి, అన్ని రకాల ఫొటోస్ తీసుకోవడానికే మోస్ట్ ఆఫ్ ది టైం అయిపోతుంది. నా పూల్ నుంచి మిగతా పూల్స్ కూడా నేను వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేశాను. సో మీకు కూడా కనబడుతుంది కదా. ఈవెన్ ఇక్కడ కూడా మనం స్విమ్ చేసుకుంటూ కూడా మనకు కావాల్సిన కాఫీ అండ్ కొన్ని స్టార్టర్స్ కూడా మనం ఆర్డర్ చేయొచ్చు. వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. బాగుంటుంది. ఇక్కడ చూడండి, అది మధ్యలో ఉన్నది అది పూల్ B, దానికన్నా ముందు పూల్ A. సో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పైన షిప్ వ్యూలో ఉన్న ఆ స్పేసు ఎంత పెద్ద చూడండి. ఈవెన్ ఆ ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత మన సిటీని చూస్తుంటే చూసారా, సిటీ ఎంత చిన్నగా మొత్తం అంతా మన కళ్ళ ముందే ఉన్నట్టు కనబడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంటుంది. సో మోర్ ఓవర్ ఈ పూల్సే కాకుండా దీనికి వేరే సైడు ఒక డెక్ కూడా ఉంటుంది అన్నమాట. ఒక గ్లాస్తో చేసిన డెక్ ఉంటుంది. ఆ డెక్ మాత్రం ఎవరైనా ఐ మీన్ టూరిస్టులు ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. స్విమ్మింగ్ పూల్కి మాత్రం ఓన్లీ హోటల్లో స్టేయింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా పర్ డే 1 అవర్. సో డెక్ మనం టికెట్ కొనుక్కి ఎవరైనా సరే సింగపూర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ టేప్ సైడ్ ఉన్న డెక్కి వచ్చి అక్కడ కూడా మనం ఆ డెక్ని ఎక్స్ప్లోర్ చేసి ఈవెన్ ఆ షిప్ వ్యూని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, జస్ట్ బోర్న్ బేబీ చూసారా స్విమ్మింగ్ పూల్లో ఎలా ఆడిస్తున్నారు వాళ్ళు. సో ఆ బాబు చాలా ఎంజాయ్ చేశాడు, నేను చూసాను అది. సో మాకు ఇచ్చిన 1 అవర్ మేము స్విమ్మింగ్ చేసుకుంటూ ఫొటోస్ దిగుతూ సో మంచి స్టార్టర్స్ని ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేసాం. సో ఎవరైతే సింగపూర్ వచ్చిన టూరిస్టులు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో చూస్తే ఈ స్విమ్మింగ్ పూల్ షిప్ వ్యూతో చూసిన వ్యూస్ ఫొటోస్ అయితే చాలా ఉంటాయండి. నేను ఇంతకుముందు నేను చాలామంది చూశాను. సో అవి చూసే నాకు కూడా ఈ పైకి వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేసి ఆ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవాలనుకున్నాను.
సో ఇప్పుడు పూల్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత అవుట్ సైడ్ అదర్ సైడ్ వ్యూ చూసారా మీకు పైనుంచి 57th ఫ్లోర్ నుంచి వ్యూ చూసారా మీకు ఎంత బాగుందో. పైన చిన్న చిన్న పార్కులు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ చిన్న చిన్న టబ్లు కూడా ఉంటాయి. కొంతమంది పూల్లోకి దిగడానికి భయపడే వాళ్ళకి చిన్న చిన్న హాట్ బాతులు కూడా ఉంటాయి ఇక్కడ. సో మీకు ఇటు సైడ్ వ్యూ చూపిస్తాను. సో 57th ఫ్లోర్ నుంచి టాప్ వ్యూ మాట, బే ఏరియా మొత్తం అంతా, ఈవెన్ గార్డెన్ బై ద బే అన్నీ చూసారా ఎట్లా టాప్ వ్యూలో ఎట్లా కనబడుతున్నాయో. సో ఆ చివర లాంగ్ వ్యూలో చూసారా సింగపూర్ ఎంత షిప్ యార్డ్స్, షిప్స్ ఎన్ని ఉన్నాయి చూసారా, చాలా ఉంటాయి అన్నమాట. ఈ టాప్ వ్యూలో చూస్తే సింగపూర్ షిప్పింగ్కి ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు కదా, వరల్డ్కే ఇది గేట్వే. సో ఏ షిప్ అయినా సరే ఇక్కడ ఆగి వేరే కంట్రీస్కి వెళ్ళవలసిందే, అందుకనే సింగపూర్ని గేట్వే అంటారు. సో మాకు ఇచ్చిన 1 అవర్ అయిపోయింది. సో బ్యాక్ టు రూమ్కి వెళ్ళే వేలో స్పెక్టాక్యులర్ వ్యూని, ఆ పూల్ వ్యూని చూసుకుంటూ వెళ్తున్నాం మేము. సో రైట్ సైడ్ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయండి, అన్ని డైనింగ్స్ మాట. సో పబ్స్, డ్రింక్స్ తాగడానికి, ఇదంతా జస్ట్ ఓన్లీ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ అన్నట్టే ఉంది ఇక్కడ అంతా. సో ఇట్ సైడ్ మొత్తం అంతా అన్ని రకాల వ్యూని ఎంతసేపు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో అందుకే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నేను ఏదైనా కట్ చేయాలంటే కూడా పర్వాలేదులే అన్నట్టే ఉంచేసాను తప్పించి కట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలే. ఈవెన్ లెంగ్త్ పెరుగుతున్నా సరే కూడా కావాలనే ఉంచాను. సో వ్యూవర్స్ అందరూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో. సో మళ్ళీ ఈవెన్ చెక్అవుట్ చేసే ముందు కూడా ఒకసారి మళ్ళీ చూద్దామని మళ్ళీ పక్కకు వచ్చి ఆ వ్యూ చూసానమాట. సో అక్కడ ఉన్నంతసేపు మనకి అక్కడ ఇంకా ఉండాలనిపిస్తుంది, కానీ మనకి ఇచ్చింది 1 అవర్ టైమే కదా, 1 అవర్ టైంలోనే మొత్తం అంతా అన్నీ ఎంజాయ్ చేసేయాలి. ఇది లిఫ్ట్ దగ్గర ఉన్న మిర్రర్ నుంచి ఇంకొక సైడ్ వ్యూ అన్నమాట. సో రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో మీకు ఈవినింగ్ నెక్స్ట్ ఏంటంటే ఈ శాండ్స్ హోటల్లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. సో నేను ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను ఒక్క సైడే తీసాను, కానీ ఇక్కడ అన్ని యూరోపియన్, ఇటాలియన్ బ్రాండ్స్ అన్ని, ఈవెన్ వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్ని ఈవెన్ అన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ అది వీడియో కనుక తీయవలసి వస్తే ఖచ్చితంగా ఒక 30 minutes పడుతుంది. సో మీకు జస్ట్ హై లెవెల్ వ్యూ ఎట్లా ఉంటుంది. ఈవెన్ చూసారా కలరింగ్ చూసారా, గోల్డ్ కలర్లో లైట్ డిమ్ అంటే చాలా రిచ్ లుక్ మాటది. ఆ షోరూమ్లు కూడా అంత రిచ్గా ఉంటాయి, మెయింటెనెన్స్ అన్నీ చాలా బాగుంది. మనం వన్స్ ఏ వైల్ ఇక్కడికి వచ్చి మనం ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు, షాపింగ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను అన్నీ కవర్ చేశాను, వీడియో లెంత్కి తగ్గట్టు కవర్ చేశాను. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే కనుక సో మరొక వీడియో చేస్తాను. సో దీన్ని మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఏమన్నా ఇంకా డీటెయిల్గా చూపించాలంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ వీకెండ్ ఏదో ఒక వీకెండ్ నేను క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బై ద వే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.